వరంగల్ హైవేలో వంగపల్లికి దగ్గరలో 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సిటీకి టౌన్కి ఆనుకొని మిడిల్లో అనేది మన సైట్ అనేది ఉంది. 20 విలేజెస్కి కనెక్టివిటీ ఉన్నాయి. మళ్ళీ బస్ రూట్ ఇది. మనకి సికింద్రాబాద్ నుంచి బస్సెస్ ఉన్నాయి, భువనగిరి నుంచి బస్సెస్ ఉన్నాయి, యాదగిరిగుట్ట నుంచి బస్సెస్ ఉన్నాయి. మేడం ఈ ప్రాజెక్టు ఎన్ని ఎకర్స్లో కరెక్ట్గా డెవలప్ చేస్తారన్నది చెప్పండి. 11 ఎకర్స్. మనం 5 ఎకర్స్ అనేది లేఅవుట్ చేసాము. 10 ప్లాంటేషన్ అనేది 121 స్క్వేర్ యార్డ్స్కి ఇస్తున్నాము. ఒకటి జామ, మ్యాంగో, సపోటా, వాటర్ యాపిల్ అనేది ఇస్తున్నాం సార్. అవి టోటల్గా 121 దాంట్లోని మనకి 10 ప్లాంట్స్ అనేవి వస్తాయి. మనకి ప్లాటింగ్ సైజెస్ వచ్చేసి 121 స్క్వేర్ యార్డ్స్ నుంచి 605 స్క్వేర్ యార్డ్స్ దాకా కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హౌజెస్ ఉన్నాయో దాని యొక్క పేరు కూడా మన వ్యూవర్స్కి చెప్పండి. సార్ ఇది వచ్చేసి హౌజెస్ అనేది మెహబూబాపేట్ విలేజ్ టౌన్ అన్నట్టు. ఇది బస్ రూట్కి సెకండ్ బిట్ అనేది మన సైట్ ఉంటుంది. నమస్తే అందరికీ. నేను ఈరోజు వారధి ప్రాపర్టీస్ వారు డెవలప్ చేసినటువంటి సిరి ఫార్మ్స్కి రావడం జరిగింది. లాస్ట్ టైం వచ్చేసి మనము ఈ వెంచర్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తే హ్యూజ్ రెస్పాన్స్ రావడం జరిగింది. చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము మరొక కొత్త వీడియోతో రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్, లొకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి మన దగ్గర నీరజమ్మ ఉన్నారు. క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా నీరజమ్మ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసి బెస్ట్ రిటర్న్స్ కావాలన్నట్లయితే ఒకసారి మేడం దగ్గర మాట్లాడండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో దాని ద్వారా మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. మేడం నేను లాస్ట్ టైం మన వెంచర్ విజిట్ చేయడం జరిగింది. అప్పుడైతే ప్లాంటేషన్ రీసెంట్గా చేయడం జరుగుతుండే. లాస్ట్ టైం నేను విజిట్ అయిన టైంలో ఇక్కడ సార్ వచ్చేసి లాస్ట్ టైం డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఈసారి మీరు మాకు అవకాశం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఒక్కసారి మన కంపెనీ గురించి చెప్తూ మన వెంచర్ ఎన్ని ఎకర్స్లో రావడం జరిగింది, ఎన్ని ఓపెన్ ప్లాట్స్ రావడం జరిగింది, ఇక్కడ ఏ విధంగా మనం ప్లాట్ సేల్ చేస్తున్న విషయం చెప్పండి. మన కంపెనీ నేమ్ వచ్చేసి వారధి ప్రాపర్టీస్ అండి. సైట్ నేమ్ వచ్చేసి సిరి ఫార్మ్స్. మనది వరంగల్ హైవేలో వంగపల్లికి దగ్గరలో 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సిటీకి టౌన్కి ఆనుకొని మిడిల్లో అనేది మన సైట్ అనేది ఉంది. మేడం ఈ ప్రాజెక్టు ఎన్ని ఎకర్స్లో కరెక్ట్గా డెవలప్ చేస్తారన్నది చెప్పండి. సార్ ఇది వచ్చేసి టోటల్గా 11 ఎకర్స్. మనం 5 ఎకర్స్ అనేది లేఅవుట్ చేసాము. ఈ మనకి ప్లాంటేషన్ అంతా టోటల్గా వెంచర్ అంతా అయిపోయింది. ప్లాట్ రాళ్ళు అవనేవి ఇంకొక 15 డేస్ 20 డేస్లో అనేది కూడా మేము చేస్తాము డెవలప్మెంట్. ప్లాట్ స్టోనింగ్ అనేది ఇంకొక 15 డేస్లో ఇస్తారు. ఇక్కడ చుట్టూ కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మన బౌండరీస్. అవును సార్, చుట్టూ కాంపౌండ్ వాల్ చేసాము ఫస్ట్. మన తర్వాత గేటు, ఆర్చ్ మనకు అనేది ఆల్రెడీ సీసీ కెమెరాస్ అయితే ఇచ్చాం డెవలప్మెంట్లో. మళ్ళీ తర్వాత సీసీ కెమెరా యాక్సెస్ కూడా ఇస్తాం కస్టమర్స్కి. ఓకే, అంటే ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు ఇంటి దగ్గర నుంచే వాళ్ళ యొక్క ఫ్లాట్ ఎలా ఉంది, ఇక్కడ ఎలాంటి ప్లాంటేషన్ చేశారు, ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏం జరుగుతున్న విషయం కూడా క్లియర్గా సీసీ కెమెరా యాక్సెస్ తోటి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేడం ఇక్కడ వచ్చేసి ఎన్ని ఫీట్ల రోడ్స్ ఇస్తున్నారు, టోటల్గా ఎన్ని ప్లాట్స్ రావడం జరిగింది చెప్పండి. ఇందులో వచ్చేసి రోడ్స్ అనేవి 40 ఫీట్ మెయిన్ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 25 అండ్ 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. మనకి ప్లాటింగ్ సైజెస్ వచ్చేసి 121 స్క్వేర్ యార్డ్స్ నుంచి 605 స్క్వేర్ యార్డ్స్ దాకా కూడా ఉన్నాయి. ఓకే మేడం, ఓకే. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఏదైతే హౌజెస్ ఉన్నాయో ఇది ఏదైతే ఉందో దాన్ని ఒకసారి నేమ్ చెప్పండి మన వ్యూవర్స్కి అర్థమయ్యే విధంగా. దాంతోపాటు వచ్చేసి మనము ఏదైతే వంగపల్లి దగ్గర నుంచి అయితే లోపలికి రావడం జరిగిందండి. నేను ఇది సెకండ్ టైం విజిట్ చేయడము, సెకండ్ వీడియో చేస్తున్నాము. నేను గమనించినట్లయితే 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంది ఇది. ఒక్కసారి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హౌజెస్ ఉన్నాయో దాని యొక్క పేరు కూడా మన వ్యూవర్స్కి చెప్పండి. సార్ ఇది వచ్చేసి హౌజెస్ అనేది మెహబూబాపేట్ విలేజ్ టౌన్ అన్నట్టు. ఇది బస్ రూట్కి సెకండ్ బిట్ అనేది మన సైట్ ఉంటుంది. ఇది మీకు కనిపిస్తుంది కూడా బస్ రూట్ అనేది మన సైటు. ఇది వచ్చేసి ఇల్లులు అంటే ఎక్కడ కూడా చిన్న చిన్న గుడిసెలు చిన్న చిన్నగా అనేవి మనకు లేవు. అన్నీ మంచిగా 3 స్టోర్స్, డబల్ స్టోర్స్ బిల్డింగ్సే ఉన్నాయి. మేడం ఇది ఇటువైపు వెళ్తేనేమో మనము వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి వెళ్తాము. ఈ రోడ్లో ఇటువైపు వెళ్ళినట్లయితే ఎక్కడ వెళ్తుంది చెప్పండి. మోటకొండూరు వెళ్తాం సార్. మోటకొండూరు 20 విలేజెస్కి కనెక్టివిటీ ఉన్నాయి. మళ్ళీ బస్ రూట్ ఇది. మనకి సికింద్రాబాద్ నుంచి బస్సెస్ ఉన్నాయి, భువనగిరి నుంచి బస్సెస్ ఉన్నాయి, యాదగిరిగుట్ట నుంచి బస్సెస్ ఉన్నాయి. మళ్ళీ రైల్వే స్టేషన్ వంగపల్లి నుంచి కూడా మనకి షేరింగ్ ఆటోస్ కూడా వస్తాయి. ఓకే మేడం, మీరు డీటెయిల్గా అయితే చెప్పడం జరిగింది. నాకు ఇంకొక విషయం ఏంటంటే మన రాబోతున్న RRRకి ఎంత డిస్టెన్స్లో ఉన్నాం విషయం చెప్పండి. RRRకి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం సార్. ఎందుకంటే భువనగిరి, రాయగిరి, వంగపల్లికి మిడిల్లో అనేది మన RRR అనేది వస్తుంది. మన సైట్ కూడా 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. టోటల్గా ప్రాజెక్ట్కి RRRకి మిడిల్లో 6 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు ఏదైతే మనకి యాదాద్రి టెంపుల్ ఉందో యాదాద్రి టెంపుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వరంగల్ అనే ఉడకంగా సెకండ్ క్యాపిటల్ కూడా మనది
అవబోతుంది కాబట్టేసి ఇక్కడ ఎయిర్‌పోర్ట్ కూడా రావడం జరుగుతుంది. సో, వరంగల్‌కి ఎంత దూరంలో ఉన్నాము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణగిరి టెంపుల్‌కి, యాదాద్రి టెంపుల్‌కి, ఔటర్ రింగ్ రోడ్‌కి ఎంత డిస్టెన్స్‌లో ఉన్నాం అనే విషయం చెప్పండి. సార్ ఇది మన ఉప్పల్ నుంచి అయితే 48 కిలోమీటర్స్‌లో అనేది మనం రావచ్చు. మళ్ళీ ఇంకొకటి మనకి ఉప్పలు, తర్వాత నెక్స్ట్ బీబీనగర్ ఎయిమ్స్, భువనగిరి, స్వర్ణగిరి. ఇప్పుడు భువనగిరి దగ్గర రోప్ వే కూడా మనకి డెవలప్‌మెంట్ అవుతుంది. అంటే చుట్టుపక్కల టూరిజం హబ్ లాగా రోప్ వే అనేది డెవలప్‌మెంట్ చేస్తున్నారు. అటు గుట్ట యాదిరిగుట్ట తర్వాత మళ్ళీ మనకి యాదిరిగుట్ట రైల్వే స్టేషన్ కూడా రెడీ అయింది. ఇప్పుడు వంగపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఆల్రెడీ ప్లస్ మళ్ళీ ఇప్పుడు డెవలప్‌మెంట్ కొత్తగా అయ్యేది ఏంటంటే యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్. మీకు ఆల్రెడీ మీరు అక్కడికి వెళ్ళినా కూడా మీరు చూడొచ్చు. మామనూరు ఎయిర్‌పోర్ట్ కూడా వరంగల్ కూడా మనకి ఆల్రెడీ అవుతుంది. మనకి అంటే భూమి పూజ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ కొన్న వాళ్ళకి ఏ విధంగా వస్తుందంటే, ఇటువైపు చూసుకుంటే మనకి ఆల్రెడీ మన హైదరాబాద్ సిటీ డెవలప్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఎయిర్‌పోర్ట్ గానీ, ఔటర్ రింగ్ రోడ్ ఇవన్నీ ఉండడము, సిటీ అనేది అందరికీ పరిచయం ఉన్నటువంటి విషయమే. దాంతో పాటు నెక్స్ట్ వచ్చేసి మనకి వరంగల్ సిటీ గుడకంగా చాలా డెవలప్ అయితుంది. దాని దగ్గర వచ్చేసి మనకి ఎయిర్‌పోర్ట్ రావడం గుడకంగా చాలా హైలైట్ పాయింట్. అంటే ఈ 2 సిటీస్ మధ్యలో ఎక్కువగా ట్రాన్స్‌పోర్టేషన్ అవుతుంది. దాంతో పాటున మనము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హైవే ఉందో, హైవేకి 4 కిలోమీటర్స్‌లో ఉండడం వల్ల మాత్రం ఇక్కడ మనకి మంచి బెనిఫిట్స్ కూడా రావడం జరుగుతుంది ఫ్యూచర్‌లో. మంచి రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మేడం ఇక్కడ లాస్ట్‌గా నేను అడిగేది ఏందంటే, మీరు ఇక్కడ డాక్యుమెంటేషన్ ఏ విధంగా ఇస్తున్నారు? ఎలా రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు అన్న విషయం చెప్పండి. సార్ డాక్యుమెంట్ వేస్‌గా చూసుకుంటే మనకి కన్వర్షన్ సేల్ డీడ్ అనేది చేస్తున్నాం. అంటే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్‌గా చేసి, మొటేషన్ చేసి, కన్వర్షన్ చేసి సేల్ డీడ్ అనేది కస్టమర్‌కి ఇస్తాము. సబ్ రిజిస్ట్రేషన్ యాదగిరిగుట్టలో మనకి రిజిస్ట్రేషన్ అనేది అవుతది. సబ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి యాదగిరిగుట్టలో అవుతుందంటే, ఇది వచ్చేసి నాకు తెలిసి ఇది యాదగిరిగుట్ట మండలంలోనే ఉందండి. అవునండి. యాదగిరిగుట్ట మండలంలోనే ఉంది. మనకి యాదాద్రి కిందనే వస్తుంది ఇది. ఓకే. ఎంత డిస్టెన్స్ ఉంటుంది మ్యామ్ ఎగ్జాక్ట్‌గా గుట్ట నుంచి? సార్ మన సైట్‌లోంచి యాదగిరిగుట్ట టెంపుల్ కనిపిస్తది. మీరు ముందుకెళ్ళి చూపించొచ్చు ఆల్రెడీ కెమెరాలో కూడా. మనకి 4 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది హైవేకి ఉంటది. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ అంటే 6 కిలోమీటర్స్ టెంపుల్‌కి డిస్టెన్స్‌లో ఉంటుంది. ఓకే. అంటే అటు సైడ్ హాఫ్, ఇటు సైడ్ హాఫ్ 8 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది టెంపుల్ ఎగ్జాక్ట్‌లీ మెట్ల ద్వారం దాకా అనేది మన డిస్టెన్స్ ఉంటది. ఓకే. చూస్తున్నారుగా అండి, ఇలాంటి లో బడ్జెట్‌లో ఇక్కడైతే ఎలాంటి వెంచర్ వాళ్ళు కూడా రావట్లేదండి. మీరు కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎవరైతే మేడం దగ్గర మనం రేట్ కూడా తెలుసుకుందాము. ఈ రేట్‌తో కంపేర్ చేసినట్లయితే 1500, 2000 వరకు ఎక్కువనే చెప్తున్నారు. ఇప్పుడు లాస్ట్‌కి వచ్చేసి మన వ్యూవర్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు మేడం. ఫర్ స్క్వేర్ యార్డ్‌కి ఎంత చెప్తున్నారు అనే విషయం కూడా చెప్పండి. సార్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 4600. ఓకే. ఓకేనా సార్? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటుంది. ఎక్స్ట్రా ఉంటుంది. ఆ. ఓకే. మనకి గజం వచ్చేసి 4600. సార్ ఇంకొకటి మన సైట్లో ప్రత్యేకంగా మనం ఎవరైతే కస్టమర్స్ తీసుకుంటారో అంటే సార్ చుట్టుపక్కల ఆటోమేటిక్గా గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తుంది, అది వేరే విషయం. మేము డెవలప్మెంట్ చేసేది రిసార్ట్ ఒకటి డెవలప్మెంట్ చేస్తాం. అంటే రిసార్ట్ ఏంటంటే కాటేజెస్ 121 స్క్వేర్ యార్డ్స్లో ఎవరైనా 1 BHK కాటేజ్ కట్టిమ్మంటే 400 SFTలో కూడా 18 lakhsలో ఫుల్లీ ఫర్నిచర్ చేసిచ్చి కూడా మేము కట్టించి ఇస్తాం కస్టమర్స్కి. ఓకే. అది 18 lakhsలో వాళ్ళకి కాటేజ్ కూడా కట్టివ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ఓన్లీ కాటేజ్ వద్దు, మాకు ఓన్లీ ఓపెన్ ప్లాట్ కావాలన్నట్లయితే మీరు ఇక్కడ ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తామని చెప్తున్నారు కదా, ఎన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తున్నారు చెప్పండి. 10 ప్లాంటేషన్ అనేది 121 స్క్వేర్ యార్డ్స్కి ఇస్తున్నాము. ఒకటి జామ, మ్యాంగో, సపోటా, వాటర్ యాపిల్ అనేది ఇస్తున్నాం సార్. అవి టోటల్గా 121 దాంట్లోని మనకి 10 ప్లాంట్స్ అనేవి వస్తాయి. ఓకే మేడం. అంటే ఇక్కడ కొన్న వాళ్ళకి ఓన్లీ ప్లాట్ నుంచి వచ్చే అప్రిషియేషన్ కాకుండా ఎడిషనల్గా ఈ ప్లాంటేషన్ పెట్టడం ద్వారా వచ్చినటువంటి ఏదైతే రిటర్న్స్ ఉన్నాయో దాంట్లో కూడా వాళ్ళకి ప్రాఫిట్ ఉంటున్న విధంగా మేడం అయితే చెప్పడం జరుగుతుంది. మోరోవర్ ఇంకోటి, ఇది నేషనల్ హైవేకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే మన పక్కనే హౌజెస్ ఉండడం ఈ వెంచర్ ఒక హైలైట్ అండి. సార్ అదొక్కటే కాకుండా ఇంకొకటి హైలైట్ చెప్పనా నేను. ఇప్పుడు మనకి బస్ రూట్ రేపటి రోజున కాటేజ్ కట్టుకున్నా, లేదంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా, కరెంట్ ఉంది, వాటర్ ఉంది. మళ్ళీ ఇంకొకటి, మేము ఒకవేళ 121 స్క్వేర్ యార్డ్స్ ఎవరైనా కస్టమర్ అవుట్ రేట్లో తీసుకొని ఒక 2 years, 3 years, 5 years వరకు మేము రీసేల్ సపోర్ట్ అని కూడా చేస్తాం. ఓకే. ఇదైతే మరొక ఎక్సలెంట్ ఆఫర్ అని చెప్పవచ్చు. మేడమే స్వయంగా చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే రీసేల్ కావాలనుకుంటున్నారో 3 years తర్వాత 4 years తర్వాత మేడం వాళ్ళకి అప్రోచ్ అయినట్లయితే వాళ్ళే రీసేల్కి హెల్ప్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇదైతే ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి. ఎవరైతే లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ కావాలన్నట్లయితే ఒక్కసారి సిరి ఫార్మ్స్ వెంచర్ అయితే విజిట్ చేయండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా మేడం వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు ఫర్దర్ డీటెయిల్స్ గురించి అయితే క్లియర్గా కాల్ చేసి మాట్లాడండి. థ్యాంక్ యూ అందరికీ. మేడం థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో 6 నిమిషాలు అయిందా?